మనము తప్ప మనంత ఇష్టమైన వాళ్ళు ఆయనకి ఎవరు లేరు. మనల్ని మించిన వాళ్ళు ఎవరు ఆయనకి లేరు. మనకి మన బిడ్డలు ఎంత పిచ్చో, వాళ్ళంటే మనకి ఎంత ప్రేమో, దేవుడికి కూడా మనం అంటే అంతే. భూమి మీద ఉన్నవారు అందరూ అంతేనండి దేవునికి. ఒక్క క్రైస్తవులే కాదు, ఒక మనిషిని ఆయన ఈ భూమి మీదకు పంపించాడు అంటే వాళ్ళ పట్ల అమితమైన ప్రేమను ఆయన కలిగి ఉంటాడు. అందరినీ బాగానే చూసుకుంటాడు ఆయన. అదంటే తన పిల్లలను, తనను విశ్వసించిన వారిని, తనను గుర్తించిన వారిని అనగా క్రైస్తవులను మరి ప్రేమగా చూసుకుంటాడు. అదన్నమాట. అందరూ ఆయనకు అత్యంత ఇష్టులైన పిల్లలు, వారిలో క్రైస్తవులు మరి ఇష్టులైన వాళ్ళు అన్నమాట. సో మనకి ఎటువంటి సెక్యూరిటీ ఇస్తున్నాడో, ప్రభువును తనను నమ్మని వాళ్లకు కూడా అటువంటి సెక్యూరిటీని ఇస్తున్నాడు. ఆయన మనసంతా ఎవరినైనా అలాగే ప్రేమిస్తారు. ఆయన మనసే అంతా. కాబట్టి మనలను దాటి ఆయనకు మరొకటేమీ లేదు. ఇక మనలను భద్రంగా చూసుకోవడమే, మనలను ప్రేమించటమే, మనకు కావలసిన వాటన్నిటినీ పలు విధాలుగా సమకూర్చి పెట్టడమే ఆయన పని. అందుకే మనలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు.